ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర్ అండ్ విజయ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మనం ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్తో మనం ఫ్లవర్ వాజ్ని చేసుకుందాం. టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ పెట్టుకుని మౌల్డ్ ఇట్ యూజ్ చేసి మనకి దీనికి కావాల్సిన మెటీరియల్ అన్నీ చూద్దాం. మనకు కావాల్సిన మెటీరియల్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్, దాన్ని చక్కగా మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం. నెక్స్ట్ పెయింటింగ్స్, నెక్స్ట్ మౌల్డిట్తో మనం ఇలా ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకున్నాం. మేము ఫ్లవర్స్కి థ్రెడ్ ఇప్పుడు ఆ మెటీరియల్ అన్నీ యూజ్ చేసి మనం ఇలా చేసుకున్నామండి. బేస్ కూడా నేను మౌల్డిట్ క్లేతోనే బేస్ కూడా తీసుకున్నాను. ఇలా ఫ్లవర్స్ అయితే నేను గులాబీ ఫ్లవర్స్ తీసుకొని రెడ్ కలర్ యూజ్ చేశాను. 3D షేడ్ కోసం గోల్డ్ యూజ్ చేశానండి. ఇలా మధ్యలో ఆర్టిఫిషియల్ ఈ ఫ్లవర్స్ పెట్టాను. చూడండి, మనం టేబుల్ మీద పెట్టుకుంటే ఎంత లుక్ ఉందో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.